పుష్ప మూవీ ఈరోజు నైట్ చూడబోతున్నాను నేను, ప్రీమియర్. మీరు కూడా మీలో చాలా మంది చూస్తున్నట్టు. అయితే ఈ మూవీకి సంబంధించి ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, దేనికోసం నేను పిచ్చి గా వెయిట్ చేస్తున్నా, చాలా ఉన్నాయి. కానీ ఒకటి బిగ్గెస్ట్ థింగ్ ఉంది. అయితే ఆ చాలా తర్వాత బిగ్గెస్ట్ థింగ్ ఏంటో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చాలా ఎక్సైట్ అయ్యేటువంటి ఫ్యాక్టర్ ఈ మూవీలో ఫస్ట్ రీజన్ పుష్పరాజ్ క్యారెక్టర్. పుష్పరాజ్ ఒక సామాన్య కూలి నుంచి ఈ రోజు ఒక డాన్, ఈ స్మగ్లింగ్ మాఫియాలో ఒక డాన్ గా ఎదిగినటువంటి క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎట్లా తీసుకెళ్లాడు డైరెక్టర్ అనేది చాలా కీలకమైనటువంటి థింగ్ గా నేను ఎక్సైట్ అయి ఉన్నా. ఆ పుష్పరాజ్ కి అండ్ ఈ బన్వర్ సింగ్ షెకావత్ కి ఉన్నటువంటి ఫేస్ ఆఫ్ ఎట్లా ఉండబోతుంది, ఇది నేను చాలా ఎక్సైట్ అవుతున్నటువంటి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అట్లాగే పుష్పరాజ్ కి ఎనిమీస్ విపరీతంగా పెరిగిపోయారు. బన్వర్ సింగ్ షెకావత్ కావచ్చు, ఇప్పుడు రావు రమేష్ కూడా ట్రైలర్ చూస్తే శత్రువులో మారుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఆల్రెడీ మంగళం సీన్ ఉన్నారు. అండ్ ఫ్యామిలీ పరంగా స్టెప్ బ్రదర్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ నుంచి నెగిటివిటీ ఉంది. వాళ్ళు కూడా ఇంత ఎదిగేది ఇప్పుడు ఈయన తొక్కాలని వాళ్ళు ఆలోచిస్తారు. మీకు జాతర ఎపిసోడ్ లో అరగొండు కొట్టినాడు అతను స్టెప్ బ్రదరే. అట్లాగే జాల్ రెడ్డితో కూడా చాలా రకంగా ఇష్యూస్ ఉన్నాయి, జాల్ లేకుండా కొట్టాడంటే. సో ఇవన్నీ కూడా అంటే ఇంతమంది ఎనిమీస్ ని ఎట్లా డీల్ చేయగలుగుతాడు. అండ్ థర్డ్ ఫ్యాక్టర్, ప్రేమ. వైఫ్ పట్ల ఇంత పిచ్చి ప్రేమ ఉన్నటువంటి పుష్పరాజు ఏ రకమైన రాంగ్ స్టెప్ వేస్తాడు, వైఫ్ కి తెలియకుండా వైఫ్ మాట జబదాటి ఏ రకమైన రాంగ్ స్టెప్ వేస్తాడు, అది ఎవరి కోసం వేస్తాడు, దాన్ని ఏ రకంగా బిల్డ్ చేశారు ఈ మూవీలో అనేది ఒక హై థింగ్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లస్ ఇంటర్నేషనల్, ఫోర్త్ పాయింట్, యాక్షన్ సీక్వెన్సెస్ ప్లస్ ఇంటర్నేషనల్ మాఫియాని ఏ రకంగా ఇంక్లూడ్ చేశారు. ఒక చిత్తూరు లాంటి ప్లేస్ లో జరిగేటువంటి ఒక గంధపు చెక్కల స్మగ్లింగ్ ని దీన్ని జపాన్ తో ఎట్లా లింక్ చేశారు, ఈ చైనా పోర్ట్లు ఎందుకు వచ్చాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఏ రకంగా ఉండబోతున్నాయి. ఫస్ట్ పార్ట్ లో కూడా మనకి యాక్షన్ ఉన్నా కూడా క్యారెక్టర్ బిల్డ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని ఏ లెవెల్లో వీళ్ళు బిల్డ్ చేశారు, దాన్ని ఏ రకంగా చూపించబోతున్నారు. అండ్ ఫిఫ్త్ది, అందరూ ఎగపడి దీని గురించే మాట్లాడుకుంటారు రేపటి నుంచి నా దృష్టిలో, జాతర ఎపిసోడ్. సినిమాలో 20 నిమిషాలు ఉండబోతున్నటువంటి జాతర ఎపిసోడ్ ఎందువల్ల పుష్పరాజ్ కనిపించకుండా పోయాడు, పోలీసుల కూమింగ్ లో ఎట్లా దొరికాడా లేదా అతనే బయటకు వచ్చాడా, జాతర ఎపిసోడ్ తో బయటకు వచ్చాడా, బయటికి రావడమే ఆ జాతర ఎపిసోడ్ సీక్వెన్స్ లో ఏ రకంగా ఎంట్రీ ఇచ్చాడు అనేది ఫిఫ్త్ ఫ్యాక్టర్. సిక్స్త్ ఫ్యాక్టర్, మనకి పుష్ప 3 ఉండబోతుంది అనేది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. పుష్ప 3 ఖచ్చితంగా ఉండి తీరుతుందని నేను ఎన్నోసార్లు ఇన్స్టాలో పోస్టులు పెడుతూనే ఉన్నా. ఖచ్చితంగా ఉంటుందని ఇప్పటికీ నమ్ముతున్నా. సుకుమార్ మొన్న పెద్దగా ఏం ఉండదు అన్నట్టు మాట్లాడేది, కానీ పుష్ప 3 అయితే ఉంటుంది. అందులో నటీనట్లు ఎవరు ఉంటారు అనేది ఒక క్వశ్చన్ తప్ప ఖచ్చితంగా పుష్ప 3 అయితే ఉంటుంది. సో వీటన్నిటిని మించి నేను పర్సనల్ గా విపరీతంగా ఎక్సైట్ అవుతున్నటువంటి ఫ్యాక్టర్ సుకుమార్ అనేటువంటి డైరెక్టర్ నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా ఇష్టం. ఆర్యా డేస్ నుంచి, అప్పటి నుంచి చదువుకునే రోజుల్లో ఆర్యా సినిమా చూసి ఆ పాటలు కానీ, ఆ టేకింగ్ కానీ, అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి, ఫీల్ మై లవ్, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒక లవ్ స్టోరీ నుంచి తీసుకురావడం. ఆ తర్వాత సుకుమార్ కి నేను ఫిదా అయిపోయింది, పిచ్చెక్కిపోయింది జగడం సినిమా ఇప్పటికీ విజయవాడలో ఆ గణపతి థియేటర్ ఉంటుంది, అక్కడ చూసినట్టు గుర్తు, గణేష్ థియేటర్ అనుకుంటా. అందులో చూసి అసలు క్లైమాక్స్ లో అసలు నేను సీట్లోంచి లేవాలి ఆ సినిమా చూసి. అది ప్రభాస్ లాంటి ఒక తోపు హీరోకి పడి ఉంటే నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ రామ్ ని ఎంచుకోవడమే సుకుమార్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. రామ్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, బట్ ఆ క్యారెక్టర్ కి సరిపోలేదు రామ్ యొక్క పర్సనాలిటీ. సో ఆ మూవీ చూసి వైలెన్స్ గురించి ఇంత గొప్పగా ఆ థాట్ ప్రాసెస్, సుకుమార్ యొక్క థాట్ ప్రాసెస్ కి ఫిదా అయిపోయా. అట్లా ఆ తర్వాత ఇచ్చినటువంటి సినిమాలు, నాన్నకు ప్రేమతో కావచ్చు, వన్ నేనొక్కడనే కావచ్చు, నాకు చాలా ఇష్టమైన వన్ నేనొక్కడనే మూవీ, ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అట్లా వచ్చి రంగస్థలం క్లైమాక్స్ కి నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ సినిమా తీశాడు. సో సుకుమార్ అనేటువంటి వ్యక్తి నాకు పర్సనల్ లెవెల్లో వెరీ 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 ఫేవరెట్ డైరెక్టర్. సో ఈ సుకుమార్ తీస్తున్నటువంటి సినిమా కాబట్టి, నాకు చాలా ఇష్టమైన సుకుమార్ తీసినటువంటి సినిమా కాబట్టి, పుష్ప నాకు బీభత్సంగా నచ్చకపోయినా వెరీ గుడ్ మూవీ కింద నేను చూస్తాను, రికమెండెడ్ మూవీ కింద కన్సిడర్ చేస్తాను. అట్లాంటి సుకుమార్ ఇంత పెద్ద బాధ్యతని, వరల్డ్ వైడ్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి పుష్ప 2 బాధ్యతని ఎట్లా డీల్ చేశాడు అనేది నేను పిచ్చగా వెయిట్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కింద పుష్ప 2 మూవీ గురించి. కొన్ని గంటల్లో రివ్యూ రాబోతుంది, వెయిట్ చేద్దాం ఎట్లా ఉంటుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏమనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ చేయండి.